Hello, my dear friends. My name is Srinath. I'm a qualified cost accountant. I will deal accounting and financial management subjects at CA and CMA inter levels. ఓకే, ఈరోజు మన డిస్కషన్ వచ్చేసరికి సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ లెవెల్లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అ స్కీమ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్కీమ్? ఈ స్కీమ్ లో వేరియస్ ఎలిమెంట్స్ ఏముంటాయి అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ ఆర్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్, వాట్ ఎవర్ మేబీ. దీనికంటే ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి, నార్మల్ డిస్కషన్ తోటి స్టార్ట్ చేద్దాం. టేక్ వన్ కంపెనీ యాజ్ ఎగ్జాంపుల్. ఆ కంపెనీలో ఎంప్లాయర్ ఉంటాడు, ఎంప్లాయీ ఉంటారు. ఎంప్లాయీ ఎప్పుడు ఒకటే థింక్ చేస్తుంటాడు, తను కష్టపడే దానికి ఈక్వల్ గా కంపెనీ కాంపెన్సేట్ చేయట్లేదు అని. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ వర్క్ తక్కువగా చేస్తూ అమౌంట్ మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నాడు అని. సో ఇక్కడ మిస్ మ్యాచ్ అనేది వచ్చేస్తుంది. ఎంప్లాయీ వచ్చేసరికి తను కష్టపడేదానికి ఈక్వల్ అమౌంట్ కంపెనీ కాంపెన్సేట్ చేయట్లేదని, ఎంప్లాయర్ ఏమో శాలరీ ఎక్కువ పే చేస్తున్న ఎంప్లాయీ తక్కువగా వర్క్ చేస్తున్నాడని. మరి ఇలాంటి గ్యాప్ ని ఫిల్ చేయడానికి వేరే స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు. లైక్ కంపెనీ ఎంప్లాయీకి బోనస్ ఇవ్వడం కానీ, మంత్లీ వీక్లీ అప్రైజల్స్, లేదా పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్, పర్ఫార్మర్ ఆఫ్ ద మంత్, ఇలా మోటివేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది ఎంప్లాయీస్ ని టు మేక్ దెమ్ వర్క్. అలాంటప్పుడు ఎంప్లాయీ బూస్టప్ అయి వర్క్ చేయడం పాసిబుల్, నో ప్రాబ్లం, అంతవరకు బాగానే ఉంది. అంటే ఎంప్లాయీ కంపెనీలో ఉన్నప్పుడు వర్క్ చేయించుకోవడానికి వేరే పాసిబిలిటీ, బోనస్ ఇవ్వడం కానీ వేరే స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటారు, అంతవరకు ఫైన్. కానీ కంపెనీ ఒక ఎంప్లాయీని పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హోల్డ్ చేయాలనుకుంటుంది. హోల్డ్ చేయాలనుకుంటున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఈ డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మిస్టర్ ఎక్స్ అంటే మీరేనండి, క్వాలిఫై అయిపోయిన తర్వాత జాబ్ లో జాయిన్ అవుతారు కదా. కంపెనీ ఏలో వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్. ఎంత ప్యాకేజ్ తోటి అంటే 12 lakhs ప్యాకేజ్, చాలా తక్కువ అండి. మీరు రేపు ఎర్నింగ్ చేసే శాలరీ తోటి కంపేర్ చేస్తే. కంపెనీ బి ఇంకొకటి ఉందన్నమాట. మిస్టర్ ఎక్స్ అంటే మీరు వర్క్ చేసేదానికి 12 lakhs అనేది చాలా తక్కువ యాక్చువల్ గానే. కానీ ఆ కంపెనీలో 6 lakhs తోటి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 lakhs రీచ్ అయ్యారనమాట. వాళ్ళ హైక్స్ ప్రకారం కంపెనీ ఏ బాగానే ప్రొవైడ్ చేస్తున్నట్టు. కానీ మీరు ప్రెసెంట్ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి అవుట్ సైడ్ మార్కెట్ లో ఇంకా ఎక్కువగా శాలరీ గెయిన్ చేయొచ్చు. ఆ విషయాన్ని కంపెనీ బి ఐడెంటిఫై చేసింది. మీ సర్వీసెస్ ని కంపెనీ బి అవైల్ చేసుకోవడం కోసం 15 lakhs ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని హైర్ చేయాలనుకుంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు జస్ట్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఒక 3 lakhs గెయిన్ అనేది వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్కిప్ అవుతారు కదా. కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కంపెనీ ఏ మిమ్మల్ని హోల్డ్ చేయాలనుకుంటుంది, కానీ కంపెనీ బి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది విత్ హై శాలరీ. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి వెళ్లకుండా ఆపగలిగే వన్ ఆఫ్ ది స్ట్రాటజీయే ఈఎస్ఓపి. ఇందులో ఏం చేస్తారంటే కంపెనీ ఏ శాలరీ హైక్ చేయడం అనేది యాజ్ యూజువల్ గా కంపెనీ నామ్స్ ప్రకారం 10% ఆర్ 15% హైక్ చేస్తుంది, దట్స్ ఫైన్. దాంతోపాటుగా ఇన్ అడిషన్ టు దట్ కొన్ని షేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని షేర్స్ అనేవి ఆఫర్ చేస్తుంది కంపెనీ. ఎంప్లాయీ అంటే మీకు కొన్ని షేర్స్ ఆఫర్ చేస్తుంది. ఆ షేర్స్ ని కంపెనీ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఏముంది, పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు కదా. ఇక్కడ ఈ షేర్స్ ఏంటంటే, ఈ షేర్స్ మిస్టర్ ఎక్స్ అంటే మీరు అవుట్ సైడ్ మార్కెట్ లో కూడా పర్చేస్ చేయొచ్చు కదా. కంపెనీ ఆఫర్ చేయడం ఎందుకు, కంపెనీ దగ్గర మీరు పర్చేస్ చేయడం ఎందుకు, అంత అవసరం లేదు కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ షేర్స్ ఓపెన్ మార్కెట్ లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ లో ఓపెన్ మార్కెట్ లో 130 rupees ఉందనుకుందాం. 130 rupees కి మీరు ఓపెన్ మార్కెట్ లో పర్చేస్ చేయొచ్చు. అదేవిధంగా కంపెనీ కూడా ఆఫర్ చేస్తుంది. కానీ కంపెనీ ఆఫర్ చేసేటప్పుడు ఈ ఓపెన్ మార్కెట్ ప్రైస్ కంటే
తక్కువ వాల్యూకి మీకు ఆఫర్ చేస్తుంది. ఆ వాల్యూనే, ఆ తక్కువ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డిస్కౌంటెడ్ ప్రైస్ అంటాం. అంటే మీకు యాక్చువల్ ప్రైస్ కన్నా తక్కువ వాల్యూకి మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 30 రూపీస్కి ఇచ్చింది అనుకుందాం, అంటే ఈ డిఫరెన్స్ 100 రూపీస్ అనేది ఎంప్లాయీకి బెనిఫిట్. ఈ విధంగా ఎంప్లాయీని అట్రాక్ట్ చేస్తుంది షేర్స్ పర్చేస్ చేసే విధంగా. అల్టిమేట్గా షేర్స్ పర్చేస్ చేసేసి ఒక 10,000 షేర్స్ ఆఫర్ చేస్తుంది అనుకుందాం ప్రజెంట్ మీకు. సో 10,000 షేర్స్ ఇంటూ మనకి 130 రూపీస్ మార్కెట్లో ఉంది కదండి, 30 రూపీస్కి పర్చేస్ చేస్తాము. సో అల్టిమేట్గా 30 రూపీస్ కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసి 130 రూపీస్కి మార్కెట్లో సేల్ చేస్తే 100 రూపీస్ నెట్ బెనిఫిట్ వస్తుంది 10,000 షేర్స్ మీద. మరి అలాంటప్పుడు 10,000 షేర్స్ ఇంటూ 100 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఎంప్లాయీ అయిన మీకు 10 lakhs బెనిఫిట్ వస్తుంది. ఫైన్, అంతేగా? అంటే సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ 12 lakhs శాలరీ వస్తుంది. షేర్స్ 10,000 షేర్స్ ఆఫర్ చేశారు. ఆ 10,000 షేర్స్ని డైరెక్ట్గా పర్చేస్ చేసి, ఆ 10,000 షేర్స్ 30 రూపీస్కి పర్చేస్ చేసి బయట మార్కెట్లో 130 రూపీస్కి సేల్ చేసేయండి. 10 lakhs మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం సేల్ చేసి ఆ 10 lakhs రియలైజ్ అవ్వగానే కంపెనీ బికి షిఫ్ట్ అయిపోండి, డైరెక్ట్గా మీకు 15 lakhs వచ్చేస్తుంది. అంతే కదా? అంత సింపుల్గా ఎందుకు ఇస్తారండి మీకు షేర్స్? కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఈ 10,000 షేర్స్ మీరు అవైల్ చేసుకోవాలి అంటే కంపల్సరిగా మీరు కొన్ని కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ కండిషన్స్ ఏంటంటే, ఎయిదర్ కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేయాలని చెప్తారు, లేదా కొన్ని సేల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని ఉంటుంది. ఓకే, సేల్స్ టార్గెట్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేయాలనే కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఆ షేర్స్ పర్చేస్ చేయడానికి ఎలిజిబిలిటీ రావాలంటేనే ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం ఆ కంపెనీలో వర్క్ చేయాల్సి వస్తుంది, లేదా ఈ సేల్స్ టార్గెట్స్ ని రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఆ టార్గెట్స్ లేదా ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసిన వెంటనే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ ఎలిజిబిలిటీ వచ్చాక మాత్రమే మనం షేర్స్ పర్చేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ విధంగా ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 3 years వర్క్ చేయాలి అన్నారు అనుకుందాం. ఎప్పుడంటే 2020 1st April అనుకుందాం. 2020 1st April 3 years కంపల్సరీగా వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే మీకు షేర్స్ పర్చేస్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే 3 years కంప్లీట్ అయ్యే టైంకి, అంటే 2022 31st March కి మనకి 3 years కంప్లీట్ అవుతాయి. ఆ డేట్ న మనకి, అంటే మిస్టర్ ఎక్స్ కి ఆ షేర్స్ పర్చేస్ చేసే ఎలిజిబిలిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం టార్గెట్, మనకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం మాత్రమే ఉంది ఈ సేల్స్ టార్గెట్ మీద. ఆ సేల్స్ టార్గెట్ కి సంబంధించి ప్రాబ్లం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్టిమేట్ గా ఒక 13% సేల్స్ ని టార్గెట్ గా రీచ్ అవ్వాలి అనేది కండిషన్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 10% మాత్రమే ఉంది, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 12% ఉంది, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 14% ఉంది. మరి ఈ సిచ్యువేషన్ లో కంపెనీ టార్గెట్ 13% ఇచ్చింది, మీరు 10% రీచ్ అయ్యారు. అంటే ఫస్ట్ ఇయర్ లో మీకు ఎలిజిబిలిటీ రాలేదు. సెకండ్ ఇయర్ లో 12% రీచ్ అయ్యారు, కానీ 30% టార్గెటెడ్ వాల్యూ, అంటే ఈ ఇయర్ లో కూడా మీరు రీచ్ అవ్వలేదు. అల్టిమేట్ గా 14%, థర్డ్ ఇయర్ లో 14% రీచ్ అయ్యారు, కానీ యాక్చువల్ గా టార్గెట్ ఎంత ఉంది? జస్ట్ 13% మాత్రమే ఉంది. సో మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వలేదు, డైరెక్ట్ గా థర్డ్ ఇయర్ లో మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. మరి ఈ సిచ్యువేషన్ లో చూస్తే మీరు థర్డ్ ఇయర్ ఎండ్ కి ఈఎస్ఓపికి ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఈ 2020 కానీ లేకపోతే ఈ థర్డ్ ఇయర్ లో కానీ మీరు షేర్స్ పర్చేస్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు, ఈ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు ఆ షేర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక కంపెనీ ఎంప్లాయీని హోల్డ్ చేయాలనుకున్నప్పుడు షేర్స్ ఆఫర్ చేయడం ద్వారా ఆ ఎంప్లాయీని రీటైన్ చేయడమే కాకుండా వాళ్ళ చేత ఆల్మోస్ట్ ఇప్పుడు షేర్స్ ఎంప్లాయీకి అట్రిబ్యూట్, వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. అల్టిమేట్ గా వాళ్ళే ఆ షేర్స్ పర్చేస్ చేసుకుంటారు. షేర్స్ పర్చేస్ చేసుకున్న ఇంటెన్షన్ ఉన్న ఎంప్లాయీ ఏమనుకుంటా అంటే, ఈ కంపెనీ నాది, నేను ఈ కంపెనీలో షేర్స్ పర్చేస్ చేయబోతున్నాను అంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అని ఫీల్ అవుతాడు. అట్ ద సేమ్ టైం షేర్ ప్రైస్ అనేది ఎగ్జిస్టింగ్ ఓపెన్ మార్కెట్ లో 130 రూపీస్ ఉంది, కానీ
అతను ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేయడానికి 2020లో ఆఫర్ చేస్తే షేర్స్ 2022 వరకు టైం పడుతుంది. ఈలోపు ఏమనుకుంటాడు, ఈ మార్కెట్ ప్రైస్ 130 రూపీస్ ఉంది, బట్ మనకి మార్కెట్ ప్రైస్ కనుక ఒక 250 ఆర్ 300 అయిందనుకోండి, 250 ఆర్ 300 అయితే ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కదా. ఎందుకు, కంపెనీ ఆఫర్ చేసిన 30 రూపీస్కే, కానీ కంపెనీ దగ్గర నుంచి మనం ఆల్వేస్ పే చేయాల్సిన 30 రూపీస్ కాన్స్టెంట్. కానీ మనకి ఆ షేర్స్ ఎలిజిబిలిటీ వచ్చే టైంకి షేర్ ప్రైస్ కనుక ఈ 130 రూపీస్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కంటే ఇంకా ఎక్కువగా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా. ఆ షేర్స్ పర్చేస్ చేసే టైంకి బయట మార్కెట్లో ఒక 250 ఉందనుకోండి, ఆల్మోస్ట్ 30 రూపీస్ అండ్ 250 రూపీస్ డిఫరెన్స్ 220 రూపీస్ గెయిన్ అవ్వచ్చు. ఇలా ఆలోచిస్తారనమాట. అల్టిమేట్ గా కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు ఓన్ కంపెనీ అని ఫీల్ అవ్వడం ద్వారా. ఈ విధంగా కంపెనీ ఒక ఎంప్లాయీని మోటివేట్ చేస్తుంది. మోటివేట్ చేయడం ద్వారా అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సిన గోల్ ఏదర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేయించుకోవాలని, అట్ ది సేమ్ టైం ఎఫిషియెంట్ గా వర్క్ చేయించుకోవాలని ఒక టార్గెట్ ని రీచ్ అవుతుంది. ఈ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ యొక్క అల్టిమేట్ టార్గెట్ ఎంప్లాయీస్ తోటి వర్క్ చేయించుకోవడం. సో ఈ విధంగా ఎంప్లాయీస్ కి షేర్స్ ఆఫర్ చేస్తుంది. ఎనీవే, ఇంకా ఫర్దర్ డిస్కషన్ లోకి వెళ్దాం. అసలు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ టాపిక్ మొత్తం యాజ్ పర్ గైడెన్స్ నోట్. అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఏదైనా ఒక టాపిక్ మీద ఒక ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేయాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ఇష్యూ చేస్తుంది. అప్పటికి రెగ్యులర్ గా ఎకానమీలో ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఏదైనా టాస్క్ కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ కనుక అకౌంటింగ్ స్టాండర్డ్ లో ప్రిస్క్రైబ్ చేయకపోతే, అకౌంటింగ్ స్టాండర్డ్ లో కవర్ అవ్వకపోతే గైడెన్స్ నోట్ అనేది ఇష్యూ చేస్తుంది. సో మనం ఈ చాప్టర్ మొత్తం యాజ్ పర్ గైడెన్స్ నోట్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI ప్రకారం మనం ఈ చాప్టర్ మొత్తం డిస్కస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ESOP గురించి సెబీ కూడా కొన్ని రెగ్యులేషన్స్ ని రిలీజ్ చేసింది. బట్ మనకి ఇప్పటివరకు ఎగ్జామినేషన్ లో గత పాస్ట్ 10 అటెంప్ట్స్ నుంచి ఆ 10 years నుంచి ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మనకి సెబీ రెగ్యులేషన్స్ నుంచి ఎలాంటి క్వశ్చనింగ్ అనేది లేదు. కాబట్టి డైరెక్ట్ గా ఏదో స్మాల్ టాపిక్ మనకి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ప్రొవైడ్ చేసిన దాని గురించి ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ డిస్కషన్. ఓన్లీ మనం ICAI గైడ్ లైన్స్ ప్రకారమే మనం ఈ చాప్టర్ మొత్తం డిస్కస్ చేస్తాం. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అసలు ESOP ఎందుకు ఏంటి అనేది ఇప్పటివరకు డిస్కస్ చేశాం. ఇప్పుడు అల్టిమేట్ గా కాన్సెప్ట్ లో కంట్రోల్. ఈ చాప్టర్ లో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇందులో వచ్చే డెఫినేషన్స్ కానీ, అట్ ది సేమ్ టైం ఎక్స్ప్లెనేషన్ యూజ్ చేసే కొన్ని టెర్మినాలజీస్ కానీ ఏ విధంగానే యూజ్ ఉండవు. మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అకౌంటింగ్ ఫర్ ESOP. అకౌంటింగ్ ఎలా చేస్తాం, జర్నల్ ఎంట్రీస్ ఏంటి అనేది మాత్రమే మనకి అల్టిమేట్ గా హెల్ప్ఫుల్ అయ్యే ఆర్ ఎగ్జామినేషన్ లో టెస్ట్ చేసే టాపిక్ అన్నమాట. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఇక్కడ అందరికి ఈ సిచ్యువేషన్ అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ESOP అంటే ఏంటి, దాని మీనింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. ESOP థియరీ స్టార్ట్ చేసామండి. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ ఆర్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. వాట్ డు యు మీన్ బై ESOP? It is a contract. It is a contract offered or it is a contract ended with a specific group of employees to obtain prescribed number of shares at a predetermined price. ఇది ఒక కాంట్రాక్ట్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ తోటి, స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ తోటి ఎంటర్ అయ్యే ఒక కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ లో ఏముంటుందంటే ప్రీ డిటర్మైన్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్, కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ప్రీ డిటర్మైన్డ్ ముందుగానే స్పెసిఫై చేసిన నెంబర్ ఆఫ్ షేర్స్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కి ఇష్యూ చేస్తున్నట్టు. ఎంత వాల్యూకి, ముందుగానే ఫిక్స్ చేసిన ప్రైస్ కి ఇష్యూ చేస్తారనమాట. దాన్నే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ అంటాం. ESOP refers to a contract by which specific employees will be given a right to subscribe certain number of shares at a predetermined price on a future date. ఇక్కడ వరకు ఓకే. ఈ ప్రైస్ అనేది ముందుగానే ఫిక్స్ చేసేసి ఉంటారు, నో ప్రాబ్లం.
సారీ. సో ఇక్కడ మనకి రైట్ టు సబ్స్క్రైబ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఆల్రెడీ చెప్పాను కదా 30 రూపీస్ అని చెప్పాను మన ఎగ్జాంపుల్లో. ఆ 30 రూపీస్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్, ఎలాంటి చేంజ్ ఉండదు. ఆల్వేస్ 30 రూపీసే పే చేయాలి ఎప్పుడైనా సరే యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ విల్ బి గివెన్ ఎ రైట్ టు సబ్స్క్రైబ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ షేర్స్, నాట్ అన్ ఆబ్లిగేషన్. అంటే ఇప్పుడు ఎంప్లాయీ పర్చేస్ చేయాలి అంటే తీసుకుంటాడు, ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం పర్చేస్ చేయాలనుకుంటే తీసుకుంటాడు, వద్దు అనుకుంటే వదిలేసేయచ్చు. ఇక్కడ ఒక రైట్ మాత్రమే, నాట్ ఎన్ అప్లికేషన్. మ్యాండేటరీగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, టు సబ్స్క్రైబ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఆన్ ఏ ఫ్యూచర్ డేట్. దీని గురించి మనం డిస్కస్ చేయాలి. మనం కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పాం కదా, లైక్ 3 years వర్క్ చేయాలనో లేకపోతే సేల్స్ టార్గెట్ రీచ్ అవ్వాలనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ దట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యే టైంకి మనం ఎంతో కొంత టైం అనేది మూవ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ 2022 31st March వచ్చింది మనకి ఒక ఎగ్జాంపుల్. 2022 31st March మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ డేట్ మనకి ఈ షేర్స్ పర్చేస్ చేసే రైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. లైక్ దట్ మనకి సాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్, అంటే ఆ కండిషన్స్ సాటిస్ఫై అయిన డేట్ మనకి ఈ ఈఎస్ఓపిని పర్చేస్ చేసే ఎలిజిబిలిటీ అనేది వస్తుందని చెప్తున్నాడు. ఈఎస్ఓపి రిఫర్స్ టు ఏ కాంట్రాక్ట్ బై విచ్ స్పెసిఫిక్ ఎంప్లాయీస్ విల్ బి గివెన్ ఏ రైట్ టు సబ్స్క్రైబ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అండ్ ఏ ఫ్యూచర్ డేట్ on satisfaction of certain conditions. So conditions ni fulfill chesina date we will get eligibility to get the employee stock options. Aa date manaki ESOP ni eligibility vastundi. Fine. Next, accounting for ESOP. మనకి ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా నార్మల్ డిస్కషన్ మాత్రమే, కానీ మనకి అకౌంటింగ్ ఫర్ ఈఎస్ఓపి అనేది అల్టిమేట్ గా ఎగ్జామినేషన్ లో టెస్ట్ చేసే టాస్క్. ఆల్రెడీ యాజ్ డిస్కస్డ్ సెబీ రెగ్యులేషన్స్ ఇష్యూ చేసింది, అట్ ది సేమ్ టైం ఐసిఐ గైడెన్స్ నోట్ ఇష్యూ చేసింది. ఆల్వేస్ మనం ఈ చాప్టర్ మొత్తం 100% గైడెన్స్ నోట్ ఇష్యూడ్ బై ద ఐసిఐ, ఆ బేసిస్ మీదే మనం డిస్కస్ చేస్తాం. అదేంటి, ఎలా అనేది ఇప్పుడు ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా ఈ గైడెన్స్ నోట్ లో చెప్పిన టోటల్ ప్రాసెస్ మొత్తం ఒక లైన్ లో ఇన్సర్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సారీ, వెయిట్ ఫర్ మూమెంట్. Accounting for employee stock option as per guidance notes. The value of the option shall be amortized over the vesting period. ఈ లైన్ లోనే మనకి గైడెన్స్ నోట్ ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వమంటుందో మొత్తం ఆల్ కాన్సెప్ట్ ఇన్సర్టెడ్ ఇన్ దిస్ లైన్. కాకపోతే ఈ లైన్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ మనకి క్లారిటీ, అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్ యొక్క క్లారిఫికేషన్ వచ్చిందంటే కంపల్సరీగా మనకి ఈ చాప్టర్ మొత్తం అర్థమైపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ షల్ బి అమౌర్టైజ్డ్ ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్. ఫస్ట్ మనకి ఇందులో 3 టెర్మినాలజీస్ ఆర్ 3 వర్డ్స్ అనేవి తెలియట్లేదు. ఏంటి అవి? ద వాల్యూ ఆఫ్ ద ఆప్షన్. వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అంటే ఏంటి? అమౌర్టైజ్డ్ అంటే సింపుల్ గా charge to P&L account. Charging to P&L account is nothing but amortization over the vesting period. Vesting period అనేది ఇప్పటివరకు నీకు ఇది కొత్త టెర్మినాలజీ ఏంటి, కొత్త వర్డ్, కొత్తగా వినడం ఉంటుంది. ఆల్రెడీ మనకి అమౌర్టైజ్డ్ అంటే ఏంటో తెలిసింది. ఇక 2 వర్డ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఏమేంటవి? వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అండ్ వెస్టింగ్ పీరియడ్. వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఆ ఎగ్జాంపుల్ ఇంకొకసారి స్క్రీన్ మీదకి తీసుకొద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మనం కొన్ని ప్రైసెస్ డీటెయిల్స్ ఇచ్చాం. ఫర్ సపోజ్ ఓపెన్ మార్కెట్ ప్రైస్ ఎంత చెప్పాం? 130 రూపీస్. అట్ ది సేమ్ టైం మనం కంపెనీ మనకి 30 రూపీస్కి ఆఫర్ చేస్తుంది అని చెప్పాను షేర్ అనేది, దాన్ని ఇష్యూ ప్రైస్ అంటాం. ఇక్కడ మనకి టెర్మినాలజీలో ఆ 30 రూపీస్ని ఇష్యూ ప్రైస్ అంటాం. అట్ ది సేమ్ టైం ఆల్వేస్ ఏ షేర్ కైనా సరే ఒక వాల్యూ ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేయబడి ఉంటుంది. మార్కెట్ లో కానీ మనం ఇష్యూ చేసే ప్రైస్ కానీ వాట్ ఎవర్ మేబీ, కానీ సర్టిఫికేట్ ఆఫ్ ద షేర్ మీద ఒక ప్రైస్ అనేది ఉంటుంది. ఆల్వేస్ అది 10 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10s లో మాత్రమే ఉంటుంది. ఆల్వేస్ మన ఈ చాప్టర్ లో అన్ని సిచ్యువేషన్స్ లోనూ
ఆ వాల్యూ ఆఫ్ ద షేర్ అనేది 10 రూపీస్, దాన్నే ఫేస్ వాల్యూ అంటాం. అండ్ ద ఫేస్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఆఫ్ షేర్ 10 రూపీస్ ఉంటుంది. సో ఫేస్ వాల్యూ, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మనకు కావాల్సిన డీటెయిల్స్. ఎనీవే, వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అంటే ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎంత కంపెనీకి కాస్ట్ అవుతుందో అదే వాల్యూ ఆఫ్ ద ఆప్షన్. ఈ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కంపెనీకి కాస్ట్ ఏమవుతుంది, షేర్స్ ఇస్తున్నారు, అంతేగాని 1 రూపీ కూడా వాళ్ళు కాస్ట్ అనేది ఇంకా అవ్వట్లేదు కదా. మరి అలాంటప్పుడు అది కంపెనీకి కాస్ట్ ఎలా అవుతుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒక షేర్ అనేది మిస్టర్ ఎక్స్ కి ప్రొవైడ్ చేయడం వల్ల 30 రూపీస్కే ఆ షేర్ అనేది సేల్ అవుతుంది. అదే ఓపెన్ మార్కెట్ లో సేల్ చేసినట్టయితే 130 రూపీస్ రియలైజ్ అవుతాయి. అంటే ఆ షేర్ ని ఒక ఎంప్లాయీకి ఇవ్వడం ద్వారా 100 రూపీస్ అనేది కంపెనీకి రావాల్సిన గెయిన్ అనేది, కంపెనీకి రావాల్సిన బెనిఫిట్ అనేది లూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఇంకర్ అవుతుంది. కంపెనీ షేర్స్ ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేయడం వల్ల ఆపర్చునిటీ కాస్ట్ గా 100 రూపీస్ ఇంకర్ అవుతుంది. సో ఈ 100 రూపీసే మనకి ఇక్కడ ఆప్షన్ వాల్యూ. ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనకి 100 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతున్నట్టు. ఆ కాస్ట్ డైరెక్ట్ గా ఇంకర్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్ బికాస్ ఆఫ్ ప్రొవైడింగ్ టు ఎంప్లాయీ వైల్ లూజింగ్ ద అమౌంట్. సో 100 రూపీస్ అనేది ఆపర్చునిటీ కాస్ట్. ఇది మనకి ఆ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్. సో వీ కెన్ డిఫైన్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ ఇష్యూ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్. ఈ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ గురించి ఫర్దర్ గా ఇంకా చాలా డిస్కషన్ ఉంది. అక్కడ ఇంకా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. మెయిన్ గా మార్కెట్ ప్రైస్ గురించి. అండ్ ఈ మార్కెట్ ప్రైస్ మీదే మనకి అల్టిమేట్ గా ప్రాబ్లమ్స్ లో కూడా ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఎనీవే, నెక్స్ట్ వెస్టింగ్ పీరియడ్. ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్. ఎనీవే, ఈ 100 రూపీస్ ని మనం డైరెక్ట్ గా ఒక్క ఇయర్ లోనే మొత్తం ఎక్స్పెన్స్ గా మనం తీసుకోకూడదు. అమౌంటైజర్ అంటే చార్జ్ టు P&L అకౌంట్ డైరెక్ట్ గా ఒక్క ఇయర్ లోనే ఎక్స్పెన్స్ గా P&L అకౌంట్ రికగ్నైజ్ చేయకూడదు, చార్జ్ చేయకూడదు. ఓవర్ వెస్టింగ్ పీరియడ్ చేయాలన్నమాట. వెస్టింగ్ పీరియడ్ మొత్తానికి మనం ఇది రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఈ వెస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి, అది ఎంత డ్యూరేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్. వెస్టింగ్ పీరియడ్, వాట్ యు మీన్ బై దట్? Vesting period is nothing but the difference between the date of grant and date of vesting. The difference or duration between the date of grant and date of vesting. మనకి ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్స్ ఏంటంటే, వాట్ డూ యూ మీన్ బై డేట్ ఆఫ్ గ్రాంట్? డేట్ ఆఫ్ గ్రాంట్ అంటే ఏ డేట్, అండ్ డేట్ ఆఫ్ వెస్టింగ్ అంటే ఏ డేట్. ఈ డేట్స్ గురించి మీరు నార్మల్ గా అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. డేట్ ఆఫ్ గ్రాంట్ అంటే ఏ డేట్ నైతే ఈ ESOP స్కీమ్ ని కంపెనీ అప్రూవ్ చేసి ఎంప్లాయీకి ఆఫర్ చేసి అండ్ యాక్సెప్టెడ్ బై ఎంప్లాయీస్ ఏ డేట్ నైతే జరిగిందో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవడానికి, ఆ డేట్ ని డేట్ ఆఫ్ గ్రాంట్ అంటాం. అండ్ డేట్ ఆఫ్ వెస్టింగ్ అంటే కంపెనీ ఆఫర్ చేసిన ESOP కి ఎంప్లాయీ ఏ డేట్ న ఎలిజిబిలిటీ అనేది క్లెయిమ్ చేశాడో. ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపుల్స్ లో 3 years సర్వీస్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పినప్పుడు 31st March 2022 కి కంపెనీలో ప్రొవైడ్ చేసిన ESOP కి ఎలిజిబిలిటీ వచ్చింది ఎంప్లాయీకి. ఆ డేట్ ఆఫ్ వెస్టింగ్ అవుతుంది. అంటే ద డేట్ ఆన్ విచ్ ఎంప్లాయీ గాట్ ద ఎలిజిబిలిటీ టు అబ్టైన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. సో ఆ డేట్ న డేట్ ఆఫ్ వెస్టింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ గ్రాంట్ అంటే ద డేట్ ఆన్ విచ్ ద ప్లాన్ అప్రూవ్డ్, అనౌన్స్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ద ఎంప్లాయీస్. అట్ ద సేమ్ టైమ్ డేట్ ఆఫ్ వెస్టింగ్ మీన్స్ ద డేట్ ఆన్ విచ్ ఎంప్లాయీస్ గెట్ ఎలిజిబిలిటీ ఫర్ ESOP. As simple as it is. And next, value of the option is nothing but the difference between the market price and issue price. ఇక్కడ తోటి మనకి కావాల్సిన అన్ని విషయాలు అర్థమయ్యాయి. వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇష్యూ ప్రైస్. ఆఫ్టర్ దట్ అమౌంటైజేషన్ అంటే చార్జింగ్ టు P&L. and vesting period is the period nothing but the duration between date of grant and date of vesting. Next, issue price అంటే nothing but the price at which company offers to the employees. Next, ఇప్పటి వరకు మనం చెప్పిన ఈ వెస్టింగ్ పీరియడ్ గురించి ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకొక డేట్ గురించి మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ గ్రాంట్. అండ్ డేట్ ఆఫ్ గ్రాంట్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాం. ద డేట్ ఆన్ విచ్ ESOP approved, announced and accepted by the employees is nothing but date of grant. Date of vesting అంటే the date on which employee get eligibility to ESOP is vesting date. సో ఈ డ్యూరేషన్ ఏమంటాం అంటే వెస్టింగ్ పీరియడ్ అంటాం. ఇది కాకుండా కంపెనీ ఈ వెస్టింగ్ డేట్ కి
ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే ఎంప్లాయీ పర్చేస్ చేయొచ్చు షేర్స్. ఆల్రెడీ మనం చెప్పిన ఎగ్జాంపుల్లో 10,000 షేర్స్ అనేవి మిస్టర్ ఎక్స్ కి ప్రొవైడ్ చేశాం. ఓపెన్ మార్కెట్ లో 130 రూపీస్ ఉన్నాయి. 130 రూపీస్ ఉన్నాయి. కంపెనీ దగ్గర నుంచి 30 రూపీస్ కి పర్చేస్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అమౌంట్ కావాలి? 10,000 ఇంటూ 30 రూపీస్, 3 lakhs అమౌంట్ మిస్టర్ ఎక్స్ దగ్గర ఉంటే కానీ కంపెనీ దగ్గర ఈ వెస్టింగ్ డేట్ న పర్చేస్ చేయడానికి తనకి ఛాన్స్ లేదు. మరి తన శాలరీ ఎంత అంటే మీ శాలరీ అనండి ఎగ్జాంపుల్లో. సో 12 lakhs. 12 lakhs డివైడెడ్ బై 12 months అంటే పర్ మంత్ 1 lakh ఎర్న్ చేస్తున్నారు. ఈ 1 lakh ఎర్న్ చేసే పర్సన్ దగ్గర 3 lakhs అంటే ఇమీడియట్ గా లోన్ కు వెళ్ళాలి, లేదా హ్యాండ్ లోన్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. అప్పటికి 3 times ద మంత్లీ శాలరీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏదో ఒక సోర్స్ చూసుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు ఈ వెస్టింగ్ డేట్ వచ్చింది, ఆ డేట్ నా తనకు అర్థమైంది షేర్స్ కి ఎలిజిబిలిటీకి మనం ఎలిజిబిలిటీ వచ్చింది ఈ డేట్ నా అనేది తెలిసింది. కానీ ఆ డేట్ నా ఇమ్మీడియట్ గా ఆ షేర్స్ పర్చేస్ చేయాలి అంటే తనకి 3 lakhs రిక్వైర్మెంట్ ఉంది. మరి ఇమ్మీడియట్ గా ఈ రోజు మార్నింగ్ తెలిసింది తను షేర్స్ కి ఎలిజిబిలిటీ వచ్చింది అని. సో ఈవినింగ్ కల్లా ఈ 3 lakhs అరేంజ్ చేయాలంటే టైం కుదురుతుందా? సో అది వెరీ డిఫికల్టీ. మరి అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికే కంపెనీ ఎప్పుడైనా సరే ఈ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ డేట్ నుంచి కొంత డ్యూరేషన్ అనేది ఎంప్లాయీస్ కి టైం ఇస్తుంది. వెదర్ టు థింక్ ఆర్ అరేంజ్ మనీ, వాట్ ఎవర్ మే బి ద పర్పస్. ఆ ప్రాసెస్ అనేది లాజికల్ గా ఆలోచిస్తే ఇలాంటి కొన్ని రీజన్స్ అవుతాయి, ఇంకా కొంత టైం ఇవ్వడానికి. సో అలా కంపెనీ ఈ షేర్స్ ని ఎక్సైజ్ చేయడానికి ఇచ్చే ఇంకొంత డ్యూరేషన్ నే ఎక్సైజ్ డ్యూరేషన్ ఆర్ ఎక్సైజ్ పీరియడ్ అంటాం. అండ్ ద డేట్ ఆన్ విచ్ he needs to complete excise process is called excise date. So date of grant కి vesting date కి మధ్య ఉన్న డ్యూరేషన్ వెస్టింగ్ పీరియడ్ అయితే మనకి వెస్టింగ్ డేట్ అంటే ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా కొంత టైం అనేది వెయిట్ చేస్తున్నాం ఎక్సైజ్ చేయడానికి. ఆ డ్యూరేషన్ నే ఎక్సైజ్ పీరియడ్ అంటాం. we will conclude this with an example. డేట్ ఆఫ్ గ్రాంట్ అనేది 1st April 2018 అనుకుంటే ఒక 2 years మనకి వెస్టింగ్ పీరియడ్ లేదా 2 years సర్వ్ చేయాలి అనేది ఒక కండిషన్ అనుకుంటే వెస్టింగ్ డేట్ 31st March 2020 కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి వెస్టింగ్ పీరియడ్ అంటే 2 years. అండ్ ఇంకొక 3 months అనేది మనకి ఎక్సైజ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు అనుకోండి. 30th June 2020 మనకి కంప్లీట్ అవుతుంది ఎక్సైజ్ డేట్ అనేది. సో ఈ డ్యూరేషన్ ఎక్సైజ్ డ్యూరేషన్ అంటాం. సో 3 months అవుతుంది. లైక్ దిస్ మనకి వెస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఎక్సైజ్ పీరియడ్ అంటే ఏంటి, అండ్ వేరియస్ డేట్స్ ఈ చాప్టర్ లో డిస్కస్ చేసే వేరియస్ డేట్స్ గురించి ఇప్పటివరకు డిస్కస్ చేశాం. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, వాల్యూ ఆఫ్ ద ఆప్షన్. మనకి ఈ చాప్టర్ కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఒక లైన్ లో డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాం. వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ షాల్ బి అమోర్టైజ్డ్ ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్. అమోర్టైజ్డ్ అంటే చార్జ్ ఇంటూ P&L అకౌంట్, అండ్ వెస్టింగ్ పీరియడ్ అంటే ఆల్రెడీ డిస్కస్డ్, మోర్ దాన్ ఇనఫ్. అండ్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ అంటే ఏంటనేది ఇప్పుడు తెలియాలి. వాల్యూ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇష్యూ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ 130 రూపీస్ ఉందని డిస్కస్ చేశాం. ఫైన్, ఇక్కడ 130 రూపీస్ ఉంది. ఎప్పటి వాల్యూ ఇది? ప్రెసెంట్ టుడే వాల్యూ 130. అండ్ ఇష్యూ ప్రైస్ ఎంత? 30 రూపీస్. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఆప్షన్ అంటే మనకి కంపెనీ ఇంకర్ అవుతున్న కాస్ట్ అని 100 రూపీస్ గా రికగ్నైజ్ చేశాం. ఇది నా ఒపీనియన్. కానీ మా ఫ్రెండ్ అడిగితే ఏం చెప్తున్నానంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఏం చెప్తానంటే, మార్కెట్ ప్రైస్ 130 రూపీస్ ఎలా తీసుకుంటారు? మీకు ఎలిజిబిలిటీ వస్తుంది వెస్టింగ్ పీరియడ్ నా కంప్లీట్ అయ్యాక, ఐ మీన్ వెస్టింగ్ డేట్ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. మరి ఆ డేట్ నా షేర్ ప్రైస్ ఎంత ఉందో అంత కంపెనీ ఇంకర్ అవుతున్నట్టు కదా. ఆ అమౌంట్ కి మార్కెట్ ప్రైస్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఫర్ సపోజ్ 250 రూపీస్ అనుకుందాం. అంటే వెస్టింగ్ డేట్ నా 250 రూపీస్ ఉంది అని అనుకుందాం. ఈ 250 మైనస్ 30 220 రూపీస్ కదా కాస్ట్ అని తను ఫ్యూచరిస్టిక్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఏది కరెక్ట్ అనాలి? 2 డిస్కషన్స్ కరెక్టే. కానీ ఇక్కడ మనం కంపెనీలో ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నామో అదే ప్రాసెస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ESOP ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ చెప్పిన దాంట్లో ఈ 100 రూపీస్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈ ESOP అనౌన్స్ చేసేటప్పుడు ఈ 100 రూపీస్ ని మనం ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్ అమౌంటైజ్ చేయాలి. అలా కాకుండా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి మార్కెట్ ప్రైస్ అనేది ఫెయిర్ వాల్యూ అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి తీసుకున్నాం అనుకోండి, ఈ
220 రూపీస్ ని మనం ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్ అనేది అమౌంటైజ్ చేయాల్సి వస్తుంది. లైక్ దట్ 2 మెథడ్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఫెయిర్ వాల్యూ మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్ అంటే ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి మనకి ఫ్యూచర్ లో ఎంత ఉంటుంది అనే వాల్యూని తీసుకున్నాం అనుకోండి, ఫెయిర్ వాల్యూ. ఇక్కడ మనం ఫ్యూచర్ లో ఉండే ప్రొజెక్టెడ్ ఫ్యూచర్ ప్రైస్ అనేది తీసుకుంటాం. ప్రొజెక్టెడ్ ఫ్యూచర్ ప్రైస్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్. ఇంట్రిన్సిక్ వాల్యూలో ఇమీడియట్ గా మనకి అవైలబుల్ గా ఉన్న మార్కెట్ ప్రైస్ అనేది ఆప్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం తీసుకుంటాం అనమాట. సో ప్రైస్ ఆన్ ద రేట్ ఆఫ్ గ్రాంట్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి ఆప్షన్ వాల్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆప్షన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని. నౌ వీఆర్ ఎంటరింగ్ టు ద టాపిక్ కాల్డ్ జర్నల్ ఎంట్రీస్. మనం ఇప్పటి వరకు టాపిక్ మొత్తం డిస్కస్ చేసాం. ఇంపార్టెంట్ టాపిక్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎస్ఓపి అనేది ఒక స్కీమ్. ఆ స్కీమ్ కి సంబంధించి కంపెనీ ఒక ఆపర్చునిటీ కాస్ట్ ఇంకర్ అవుతుంది. ఆ ఆపర్చునిటీ కాస్ట్ ఇక్కడ మనం నథింగ్ బట్ ఒక నేమ్ తోటి డిఫైన్ చేస్తాం. దాన్నే ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో కంపెనీ ఏదైతే ఆపర్చునిటీ కాస్ట్ ఇంకర్ అవుతుందో అదే ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్. ఈ ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి ఒక ఇయర్ లో కంప్లీట్ అవ్వవు. ఓవర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇక్కడ నేమ్ చేస్తున్నాం. సో ఇది ఒక ఇయర్ లో కంప్లీట్ అయ్యేది కాదు. ఓవర్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే వెస్టింగ్ పీరియడ్ లో ఇంకర్ అవుతుంది. కాబట్టి ఇది సింపుల్ గా ఎక్స్పెన్సెస్ గా మనం రైట్ ఆఫ్ చేయడానికి, అమౌంటైజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్ అమౌంటైజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఒక లయబిలిటీగా రికగ్నైజ్ చేస్తాం. దాన్నే సేమ్ స్కీమ్ నేమ్ తోటి పిలుస్తాం అనమాట. సో ఈఎస్ఓపి అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఈఎస్ఓపి అవుట్ స్టాండింగ్ అకౌంట్. మనకి ఎప్పుడైనా సరే జనరల్ ఎంట్రీస్ లో ఒక ఎక్స్పెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిందంటే ఇమీడియట్లీ వి విల్ చార్జ్ టు P&L అకౌంట్. P&L అకౌంట్ దట్ ఆర్ టు ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇక్కడ తోటి మనకి ఓవరాల్ గా ప్రతి ఇయర్ లో రిపీటెడ్ ఎంట్రీస్, ఈ ఎంట్రీస్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. వీటితో పాటుగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వెస్టింగ్ పీరియడ్ ఎక్సైజ్ డేట్ న మనం ఆప్షన్స్ ని ఎంప్లాయీస్ కి సేల్ చేస్తాం కదండి. అప్పుడు సేల్ ఎంట్రీ ఏంటి అంటే ఎక్సైజ్ ఎంట్రీ ఏంటంటే మనకి అల్టిమేట్ గా బ్యాంక్ లో అమౌంట్ రిసీవ్ అవుతుంది. సో బ్యాంక్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో ఎంత వాల్యూ వస్తుంది? ఎంప్లాయీ పే చేసే వాల్యూ కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిసీవ్ చేసుకునే వాల్యూ ఎంత ఉంటుంది? నథింగ్ బట్ ఇష్యూ ప్రైస్ ఎంప్లాయీ కంపెనీకి పే చేస్తాడు. అండ్ షేర్ క్యాపిటల్ అంటే ఫేస్ వాల్యూ మాత్రమే రికగ్నైజ్ చేస్తాం కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. సెక్యూరిటీ ప్రీమియం అంటే ఏంటనేది ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ డైరెక్ట్ గా ఇష్యూ ప్రైస్ రికగ్నైజ్ చేసాం, ఫేస్ వాల్యూ రికగ్నైజ్ చేసాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే కంపెనీ ఇష్యూ చేస్తున్న ఇష్యూ ప్రైస్ కి అయితే ఉండొచ్చు, కానీ షేర్ క్యాపిటల్ అనేది మనం టోటల్ గా ఇంకర్ అవుతున్న కాస్ట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ కి ఈక్వల్ వాల్యూ మాత్రమే మనం ఓవరాల్ గా ఈ ఇష్యూని రైజ్ చేయాల్సి వస్తుంది. కంపెనీ అమౌంట్ రిసీవ్ చేసుకున్నది ఇష్యూ ప్రైస్ అయితే ఉండొచ్చు, కానీ ఎంప్లాయీ కంపెనీకి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ వల్ల అది ఇంకర్ అయిన ఆపర్చునిటీ కాస్ట్ లేదా ఈ షేర్ పరంగా కంపెనీ ఇంకర్ చేసిన కాస్ట్ ఎంత? ఈఎస్ఓపి అవుట్ స్టాండింగ్ అనే బ్యాలెన్స్ క్రియేట్ చేశాం కదా, ఇదే నథింగ్ బట్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ దగ్గర నుంచి ఎర్న్ చేసుకున్న వాల్యూ. క్యాష్ రూపంలో ఇష్యూ ప్రైస్ డైరెక్ట్ గా క్యాష్ ఇస్తుంటే రిమైనింగ్ వాల్యూ ఈఎస్ఓపి అవుట్ స్టాండింగ్ అనే బ్యాలెన్స్ ద్వారా ఇస్తున్నాడు. అదే నథింగ్ బట్ ఇది ఆప్షన్ ప్రైస్ లేదా ఆప్షన్ వాల్యూ అంటాం. సో ఇక్కడ మనకి ఇష్యూ ప్రైస్ రిసీవ్ చేసుకుంటాం, ఆప్షన్ ప్రైస్ అనేది కంపెనీ క్రియేట్ చేసిన వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఇక్కడ సెక్యూరిటీ ప్రీమియం అంటే ఎంత రికగ్నైజ్ చేయాలి? ఇష్యూ ప్రైస్ ప్లస్ ఆప్షన్ ప్రైస్ మైనస్ ఫేస్ వాల్యూ. ఇక్కడ సెక్యూరిటీ ప్రీమియం ఒక ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? మార్కెట్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్ అవుతుంది. సో ఇష్యూ ప్రైస్ క్యాన్సిల్ అయిపోతే సింపుల్ గా మార్కెట్ ప్రైస్ మైనస్ ఫేస్ వాల్యూ ఈజ్ ద సెక్యూరిటీ ప్రీమియం. మార్కెట్ ప్రైస్ మైనస్ ఫేస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ ప్రీమియం అవుతుంది. ఈ విధంగా మనం ఈ ఎంట్రీస్ తోటి కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ వరకు ఒక టాస్క్ అయితే ఇకపైన ఇంకొక సింపుల్ టాస్క్ అన్నమాట. ఏంటంటే ఈ గ్రాంట్ డేట్, ఎక్సైజ్ డేట్, వెస్టింగ్ డేట్ ఇవన్నీ ఒకే ఇయర్ లో వచ్చాయనుకోండి. ఒకే ఇయర్ లో వచ్చినప్పుడు మనకి ఓవరాల్ గా
ఈ ఎక్సైజ్ జర్నల్ ఎంట్రీకి సంబంధించి ఎక్సైజ్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది. మనకి రెగ్యులర్ గా రిపీట్ అయ్యే ఈ ఎక్స్పెన్స్ అకౌంట్స్, ఈ ఎక్స్పెన్స్ ఎంట్రీస్ అని ఉండవు. ఫస్ట్ సపోజ్ మనకి మొత్తం ఒకే ఇయర్ లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రాసెస్ మొత్తం ఈఎస్ఓపి అవుట్ స్టాండింగ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ లయబిలిటీ క్రియేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదు కదా. డైరెక్ట్ గా మనం ఈ ఎక్స్పెన్స్ కింద రికగ్నైజ్ చేసుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్ గా ఎక్సైజ్ ఆప్షన్ ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ డేటా ఈఎస్ఓపి ఉండదు కాబట్టి ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటార్ టు రిమైనింగ్ సేమ్ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీ ప్రీమియం. ఇలా మనకి జర్నల్ ఎంట్రీ అనేది స్మాల్ చేంజ్ తోటి కంప్లీట్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ ఒక ఎక్స్పెన్స్ క్రియేట్ అయింది కాబట్టి P&L అకౌంట్ డేటార్ టు ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, P&L అకౌంట్ డేటా టు ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో ఇక్కడ వరకు మనకి ఈ జర్నల్ ఎంట్రీస్ 1 and 2 నోట్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ అగైన్ ఇఫ్ గ్రాండ్ డేట్, వెస్టింగ్ డేట్ అండ్ ఎక్సైజ్ డేట్ హ్యాస్ కేమ్ విత్ ఇన్ ద సేమ్ ఇయర్, జర్నల్ ఎంట్రీస్ అని నోట్ చేసి 1, 2 ఇలా ఈ జర్నల్ ఎంట్రీస్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో పాస్ చేసైనా నోట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అవ్వండి. ఇప్పటి వరకు మనకి చాప్టర్ కి సంబంధించి థియరిటికల్ టాపిక్ అట్ ద సేమ్ టైం జర్నల్ ఎంట్రీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. వీఆర్ మూవింగ్ టు ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 1 క్వశ్చన్ చూద్దాం. X Company Limited has its share capital divided into equity share of 10 rupees each. So 10 rupees nothing but ఇదేమవుతుంది face value. So 10 rupees face value. On 1/1/2019 it granted 20,000 employee stock options at 50 per share. 50 per share కి ఇష్యూ చేశారు కాబట్టి this is nothing but issue price. When the market price was 120, directly given market price. Next, the options were to be exercised between 15th March 2020 and 31st March 2020. The employees exercised their options for 60,000 shares only and the remaining options lapsed. The company closes its books on 31st March every year. Show journal entries as would appear in the books of the company up to 31st March 2020. అల్టిమేట్ గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 2020 అని మార్చుకోండి, ఎందుకంటే విత్ ఇన్ ద సేమ్ ఇయర్ ఉండాలి. గ్రాండ్ డేట్, వెస్టింగ్ డేట్ అండ్ మనకి ఎక్సైజ్ డేట్ మొత్తం విత్ ఇన్ ద సేమ్ ఇయర్ ఉంటేనే మనకి ఈ చాప్టర్ కి సంబంధించి ఈ సొల్యూషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఎనీవే ఫస్ట్ జనవరి 2020 20,000 ఎంప్లాయీస్ ఆప్షన్స్ అనేవి, స్టాక్ ఆప్షన్స్ అనేవి గ్రాంట్ చేశారు. గ్రాంట్ చేసిన తర్వాత 15th మార్చ్ నుంచి సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 15th మార్చ్ టు 31st మార్చ్ ఎక్సైజ్ డ్యూరేషన్ ఉంది. సో ఈ డ్యూరేషన్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే ద ఎంప్లాయీస్ ఎక్సైజ్ దర్ ఆప్షన్స్ ఫర్ 16,000 షేర్స్ ఓన్లీ. 20,000 షేర్స్ ఇష్యూ చేస్తే, ఆఫర్ చేస్తే 16,000 షేర్స్ మాత్రమే ఎక్సైజ్ చేశారు. అంటే మనకి ఈ 16,000 ఎక్సైజ్ చేసే షేర్స్ వరకే మనం ఎక్స్పెన్స్ కింద నోట్ చేసుకోవాలి ఆప్షన్ వాల్యూ అనేది. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ లాప్స్డ్, అల్టిమేట్ గా ఎక్స్పైర్ అయిపోయాయి. The company closes its books on 31st March every year. Show the journal entries as would appear in the books of company up to 31st March 2020. అల్టిమేట్ గా మనం జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా జర్నల్ ఎంట్రీ ఏమవుతుందండి, ఇక్కడ మనకి వెస్టింగ్ డేట్, గ్రాండ్ డేట్ అండ్ ఎక్సైజ్ డేట్ 3 డేట్స్ ఒకే ఇయర్ లో వచ్చినప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటార్ ఈఎస్ఓపి అవుట్ స్టాండింగ్ అకౌంట్, ఇక్కడే మనకి డిఫరెన్స్ వచ్చాయి. ఇక్కడ 3 డేట్స్ ఈ ఇయర్ లోనే ఉన్నాయి కాబట్టి ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అవుతుంది. సో బ్యాంక్ అకౌంట్ డేటార్ ఈ ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ సెక్యూరిటీ ప్రీమియం అవుతుంది అనమాట. సో ఈ జర్నల్ ఎంట్రీ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్స్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి P&L అకౌంట్ డేటా టు ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా. కానీ కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, ఇష్యూ ప్రైస్ కావాలి, ఆ తర్వాత ఆప్షన్ ప్రైస్ కావాలి అండ్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఫేస్ వాల్యూ సెక్యూరిటీ ప్రీమియం కావాలి. ఆ డీటెయిల్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఫర్దర్ గా సొల్యూషన్ లోకి మూవ్ అవుదాం. ఎనీవే మూవింగ్ టు సొల్యూషన్. Market price 120 rupees and issue price 50 rupees. The difference between the market price and issue price is nothing but option value.
you will get normally face value 10 rupees and option value 70 rupees. After that, number of shares issued 20,000. Anyway, మనకి ఎన్ని number of shares exercise చేసాడు అనేది ఇంపార్టెంట్, ఎన్ని ఇష్యూ చేసాడు అనేది కాదు. సో number of shares exercise is important task ఇక్కడ. Journal entries in the books of X company limited. First journal entry, you will get issue entry అన్నమాట. So bank account data, after that employees compensation expenses account data, next to షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ అవుతుంది. ఎనీవే ఇక్కడ ఫర్దర్ గా చూసినట్టయితే మనకి బ్యాంక్ అకౌంట్ లో ఎంత రిసీవ్ చేసుకుంటాం, అల్టిమేట్ గా ఇష్యూ ప్రైస్ ఎంత ఉందో ఆ ఇష్యూ ప్రైస్ వరకే మనం రిసీవ్ చేసుకుంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ రిసీవ్ చేసుకుంటాం, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే పర్చేస్ చేస్తారో ఎంప్లాయీస్ ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాం. సో బ్యాంక్ అకౌంట్ డేటా ఇష్యూ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్సైజ్డ్. సో ఇక్కడ 16,000 షేర్స్ ఎక్సైజ్ చేశారు కాబట్టి అండ్ ఇష్యూ ప్రైస్ ఈజ్ 50 రూపీస్ కాబట్టి 16,000 ఇంటూ 50 రూపీస్ 8 lakhs అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఆప్షన్ ప్రైస్, ఆప్షన్ వాల్యూ ఎంత అండి 120 minus 50 rupees 70 rupees, 70 rupees into 16,000, nothing but 11,20,000. Next to share capital face value 16,000 shares into 10 rupees, you will get 1,60,000. Next security premium, market price minus issue price, market price minus issue price, face value, security premium అవుతుంది. security premium into number of shares 16,000 shares, you will get security premium value to security premium account, market price minus face value into number of shares అంటే 110 into 60,000, 16,000, 17,60,000 అవుతుంది. ఇక్కడ తోటి మనకి ఇష్యూ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. ఎనీవే ఇక్కడ మనకు ఒక ఎక్స్పెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఎక్స్పెన్స్ అకౌంట్ ని we will transfer to or amortize to P&L account. P&L account data to employees compensation expenses account, nothing but 11,20,000. సో దట్స్ ఇట్. ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకోకపోయినట్లయితే పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఆల్మోస్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది, బట్ డిజిట్స్ డిఫరెన్స్ అంతే. సో మూవింగ్ టు ప్రాబ్లం నెంబర్ 2, ఆల్మోస్ట్ సేమ్, జస్ట్ డిజిట్స్ చేంజ్ అవుతాయి అంతే. ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 2 క్వశ్చన్ చదువుతాయి. కంపెనీ హ్యాస్ ద షేర్ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ 10 rupees ఈచ్, నథింగ్ బట్ మనకి ఇక్కడ అగైన్ ఫేస్ వాల్యూ 10 rupees, ఫేస్ వాల్యూ 10 rupees. So face value 10 rupees. On 1/1/2019 it granted 5,000 employees. So like previous problem లో 20,000 employees stock option అయితే ఇక్కడ 5,000 employees stock option at 50 rupees each, nothing but issue price. When market price, already market price కూడా details ఇచ్చాడు. So market price 140 rupees. The options were to be exercised between 1st March 2020 to 31st March 2020. ఇక్కడ again same, ఇక్కడ కూడా same situation 2020 అని మార్చుకోండి. The employees exercised their options for 4,800 shares only. Remaining options lapsed. Pass the necessary journal entries. Everything same. Manaki number of options at the same time. Face value and market price. Issue price and market price. E details మాత్రమే small changes వచ్చాయి. ఆ details ఒకసారి చూద్దాం. And number of options exercised 4,800 shares. Same journal entries will repeat. Repeat along with me. Bank account data. Journal entry మీరు ఎప్పుడైనా రిపీట్ చేసినప్పుడు ఇలా రిపీట్ చేయండి. Bank account data, issue price, next employees compensation expenses, option value, to share capital account face value, to security premium account market price minus face value. ila repeat along with me once again. Come on. First bank account data, issue price, employees compensation expenses account data, bank account data, issue price, employees compensation expenses account data, option value, to share capital face value, to security premium మార్కెట్ ప్రైస్ మైనస్ ఫేస్ వాల్యూ. ఇలా మనకి రిపీట్ చేసినట్టయితే ఏ వాల్యూ తీసుకోవాలనే క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఎక్సైజ్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ సిచ్యువేషన్ లో 4,800. లెట్స్ మూవింగ్ టు జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా. ఎనీవే మనకి కావాల్సిన డీటెయిల్స్ నోట్ చేసుకోలేదు. మార్కెట్ ప్రైస్ 140, ఇష్యూ ప్రైస్ 50, ఫేస్ వాల్యూ 10 అండ్ అల్టిమేట్ గా ఆప్షన్ వాల్యూ 140 minus 50, 90 rupees అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనౌన్స్డ్ 5,000 షేర్స్, అల్టిమేట్ గా ఎక్సైజ్ చేసింది 4,800 షేర్స్ మాత్రమే. మనకు రిక్వైర్డ్ వాల్యూ 4,800. జర్నల్ ఎంట్రీస్ బ్యాంక్ అకౌంట్ డేటా, ఇష్యూ ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ షేర్స్ ఎక్సైజ్డ్, నథింగ్ బట్ 4,800 ఇంటూ number of shares 4,800, issue price వచ్చేసరికి 50 rupees, nothing but 2,40,000. Again employees compensation expenses account data, option value into number of shares, option value 90 rupees into 4,800, 4,32,000. To share capital face value 4,800 into 10 rupees 48,000.
నెక్స్ట్ 2 సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఫేస్ వాల్యూ we will get 140 minus 10 130 rupees into 4800 you will get 6,24,000. ఇక్కడతో మనకి ఇష్యూ ఎంట్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇష్యూ ఎంట్రీ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఒక జర్నల్ ఎంట్రీలో మనకి ఎక్స్పెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఎక్స్పెన్స్ అకౌంట్ ని చార్జ్ టు P&L అకౌంట్. సో P&L అకౌంట్ డేటా టు ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అవుతుంది. సో P&L అకౌంట్ డేటా టు ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 4,32,000. మీరు ఇక్కడ వరకు నోట్ చేసుకోకపోతే పాస్ చేసైనా సరే నోట్ చేసుకోండి. Okay, thank you for watching. Please do share, subscribe.